హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ హైజీన్. ఈ వీడియోలో మనం మెలటోనిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఈ మెలటోనిన్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఈ మెలటోనిన్ అనేది ఒక హార్మోన్. మన బ్రెయిన్ లో పీనల్ గ్లాండ్ నుండి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. మెయిన్ గా ఈ హార్మోన్ మన స్లీపింగ్ ప్యాటర్న్ ని రెగ్యులేట్ చేస్తుంది. నైట్ అయినప్పుడు ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ మన బాడీని స్లీప్ మోడ్ లోకి తీసుకురావడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే సన్ రైజ్ మొదలవుతుందో అప్పుడు ఈ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. అందుకే ఈ మెలటోనిన్ ని స్లీప్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మెలటోనిన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన ఐ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్లీప్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వారికి ఈ హార్మోన్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ మెలటోనిన్ మన బాడీలో సహజంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడున్న రోజుల్లో సెల్ ఫోన్స్ ఎక్కువగా చూడటం వల్ల ఈ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే స్లీప్ డిజార్డర్స్ చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. ఇలా సెల్ ఫోన్స్ నైట్ టైం ఎక్కువ చూసేవారికి లేదా నైట్ షిఫ్ట్స్ ఉన్నవారికి, అలాగే డే టైంలో సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ కాని వారిలో ఈ మెలటోనిన్ లెవెల్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే నిద్రపోవడానికి ఒక 2 hours ముందే సెల్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ యూజ్ చేయకూడదు. ఈ మెలటోనిన్ టాబ్లెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నా కూడా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనికి బదులుగా మనం మెలటోనిన్ రిచ్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం. నట్స్ అన్నిట్లో కూడా కొంత అమౌంట్స్ లో మెలటోనిన్ ఉంటుంది, కానీ పిస్తాస్ లో చాలా హై అమౌంట్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్స్, ఫ్యాటీ ఫిష్, మిల్క్, టార్ట్ చెర్రీస్, గోజీ బెర్రీస్, మష్రూమ్స్, ఓట్స్ అండ్ పైనాపిల్స్. సో ఈ ఫుడ్స్ ని డైలీ డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.